హలో గైస్, వెల్కమ్ టు ఏజెటెక్స్. టుడే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఐబొమ్మ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వెబ్సైట్ 2019లో అయితే స్టార్ట్ అయింది. దీన్ని స్టార్ట్ చేసింది మాస్టర్ మైండ్ ఇమ్మడి రవి. ఇమ్మడి రవి వైజాగ్లో కంప్యూటర్ సైన్స్ అయితే కంప్లీట్ చేశాడు. ఐబొమ్మ వెబ్సైట్కి టోటల్గా 65 మిర్రర్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఐబొమ్మ వెబ్సైట్లో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా టోటల్గా 21,000 మూవీస్ని అయితే పోస్ట్ చేస్తున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ మోస్ట్ పాపులర్ అవ్వడానికి రీజన్ ఇది హెచ్డి క్వాలిటీలో అందరికీ మూవీస్ని అందించడమే. ఐబొమ్మలో టోటల్గా 5 మిలియన్ యూజర్స్ డేటా అయితే మంత్లీ యాక్టివ్గా ఉంటారు. ఐబొమ్మ వెబ్సైట్ నెదర్లాండ్ అండ్ స్విట్జర్లాండ్ సర్వర్స్ నుండి అయితే రన్ చేస్తున్నారు. ఐబొమ్మ వెబ్సైటే కాక ఇమ్మడి రవి బప్పన్ టీవీ అనే వేరే వెబ్సైట్ను కూడా రన్ చేస్తున్నాడు. ఈ ఐబొమ్మ వెబ్సైట్ మూవీస్కే పైరసీయే కాకుండా ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్తో కూడా లింక్ అయి ఉంది. రవి టోటల్గా 20 crores అయితే ఎర్న్ చేశాడు. ఈ 20 crores రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆఫ్టర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ 3.5 crores అయితే రవి బ్యాంక్ అకౌంట్స్ నుండి ఫ్రీజ్ చేశారు. ఇమ్మడి రవిని అఫీషియల్గా November 15, 2025 హైదరాబాద్లో అయితే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐబొమ్మ వల్ల లాస్ అయిన టోటల్ ఎస్టిమేటెడ్ లాస్ 3,700 crores. ఐబొమ్మ దగ్గర 5 మిలియన్ యూజర్ డేటా అయితే రిస్క్లో ఉంది. ఒక్క డొమైన్ బ్లాక్ అయితే ఇమీడియట్లీ వేరే డొమైన్ యాక్టివేట్ అవ్వడం ఐబొమ్మ స్పెషాలిటీ. ఇమ్మడి రవి ఈఆర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీని అయితే రన్ చేస్తున్నాడు. ఇది డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ హోస్టింగ్ అయితే చేస్తుంది. ఫేమస్ అవ్వడానికి రీజన్ సోషల్ మీడియా అండ్ వాట్సాప్ మౌత్ టాక్. ఐబొమ్మ మాస్టర్ మైండ్ అయిన ఇమ్మడి రవికి అయితే చాలా ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ ఫేక్ కేవైసీలు అయితే ఉన్నాయి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైన్స్ ఇలా. ఈ ఐబొమ్మ వెబ్సైట్ను షట్ డౌన్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో బిగ్ సెలబ్రిటీస్ చిరంజీవి, నాగార్జున, ఎస్ఎస్ రాజమౌళి, మూవీ డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. ఇమ్మడి రవి నుండి ఫిజికల్ సర్వర్స్ అండ్ హార్డ్ డిస్క్, మల్టిప్లై డిజిటల్ డివైస్ని అయితే పోలీస్ సీజ్ చేశారు. ఐబొమ్మ మాస్టర్ మైండ్ రవిని అయితే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్ ఏమిటంటే మన 5 మిలియన్ యూజర్ డేటాను డార్క్ నెట్లో 500 crores సేల్ పెట్టినట్టు ఒక రూమర్ అయితే ట్రెండ్ అవుతుంది. అది నిజమో కాదో ఇంకా క్లారిటీ రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.